కల దాచిన కన్నప్ప అనే చందమామ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక పేదవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. అదేమి చిత్రమో గాని ఆ ముగ్గురు కొడుకులకు ఒక్కనాటి రాత్రే విచిత్రమైన కలలు వచ్చాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు, మీకు వచ్చిన కలలు ఏమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాము అనేసరికల్లా పెద్దవాడు రెండోవాడు వెంటనే తమ తమ కలలను విప్పి చెప్పేశారు. భేష్, మీకు మంచి కలలే వచ్చాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తిపడి సంతోషాన్ని వెల్లడించాడు తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికీ నా కల నేనెవ్వళ్లకు చెప్పను అంటూ భీష్మించాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరిగె తీసుకుని కన్నప్పను చావగొట్టన ఆరంభించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయాన ఆ దారిన పోతూ ఉన్న పట్టపురాజు కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాడిలాగా ఉన్నావు, కుర్రవాణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు బాదుకుంటావు, వాణ్ణి నాతో పంపించి వెయ్యి, ఆ కల ఏమిటో సంగతి ఏమిటో నేను మెల్లిగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సారటు మీద ఎక్కించి తన వెంట తీసుకుపోయాడు. కోట చేరుకున్న తరువాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కలను వెల్లడించలేదు. చివరకు రాజుకు కూడా విసిగెత్తింది. భటులతో ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలచాడే గాని అతను నిజానికి మూర్ఖుడు కాడని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవడానికి బలమైన కారణం ఏదో ఉండి తీరాలని ఆమె నిశ్చయించింది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతనైనా బ్రతికించుకోవాలనుకున్నది. తక్షణమే స్తంభం కట్టే పని వాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు వాసయోగ్యంగా చెయ్యమని, రాకపోకలకి వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్ళు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజూ అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపము రాకుండా కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజు పైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాలు చేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తల వంచేస్తాడా? ఏమిటి మీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. ఇందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి దేనికంటే ఏది వయస్సులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తల పట్టుకున్నాడు. రాజకుమారికి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే అతను విచారంగా కనబడుతున్నావే, కారణమేమిటి అని ఆమెను అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పింది రాజకుమారి. ఓష్, ఈ పాటిదానికి విచారమెందుకు, మీ నాయన తలకట్టుకు పడుకోవడమెందుకు, దానికి ఇది ఉపాయం అంటూ ఇలా చెప్పాడు. బుద్ధి కుశలుడైన కన్నప్ప వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండినవో ఆనవాలుంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం 2వ ఏడు పండిన ఉలవలు తినడానికి వస్తుంది. ఇలానే తక్కిన 3 గుర్రాలును. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయస్సు గుర్రం ఏ తొట్టె వద్దకు వెళ్ళిందో గుర్తుపెట్టుకుని వాటి వయస్సు సులువుగా తెలుసుకోవచ్చు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి
పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరి అయినది కావడం చేత పొరుగురాజు ఏమనడానికి వీలు లేకపోయింది. కాని ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల ఎక్కువైంది. తరువాత పొరుగురాజు ఏకసమానంగా ఉండే ఒక చిన్న మాను ముక్క పంపించి దీనికి తుది ఏది మొదలేది చెప్పుకోమన్నాడు. మళ్ళీ ఏమి పాలుపోక పట్టపురాజు తలకట్టుకు పడుకున్నాడు. ఈ రోజు కూడా రాజకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణమడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టు సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓష్, దీనికేముంది, ఆ మాను ముక్కకు మధ్యగా ఒక తాడు కట్టినట్టయితే రెండు వైపులా దూరం సమానంగానే కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందికి మొగ్గుతుంది. కిందికి మొగ్గిన వైపు మానుకి మొదలన్నమాట. రెండో వైపు మాను చివర అవుతుంది అనేసరికల్లా బెంగ తీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మాను ముక్కకు తుది మొదలు సరిగ్గా చెప్పగా పొరుగురాజు మాట్లాడలేకపోయాడు. కాని ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో పొరుగురాజు ముచ్చి మున్నూరు అన్నారు పెద్దలు. కనుక మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి. అప్పుడే మీరు గెలిచినట్టు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోటగోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్టుగా కోట పునాదులలో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఊడదీయాలి లేదా ఓడిపోయినట్టే అని సవాలు చేశాడు పొరుగురాజు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడదీయగల వాడికి అర్ధరాజ్యము, కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకల్లా సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణాన్ని గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరంగల కన్నప్ప, ఓస్, ఈ పాటి దానికేనా కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాయనా, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పటానికి అతడే సమర్థుడట అని చెప్పింది. ఈ మాట చెవిన పడగానే కన్నప్ప సంగతే మర్చిపోయిన పట్టపురాజు ఆ స్తంభం పడగొట్టించండి అని భటులకు ఆజ్ఞాపించాడు. అలా చెయ్యగా అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటికి వచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించుకొని అవలీలగా బాణాన్ని లాగివేసి తిరుగా దాన్ని పొరుగురాజు కోటగోడకు సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్టు పొరుగురాజుకు విషదమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుడిలా కనబడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కల్లారా చూడడానికి ఉవ్విలూడుతున్నాము. కనుక మా కుతూహలం తీర్చవలసింది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తానన్నాడు. అన్నాడే గాని పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మోస్తారుగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంటబెట్టుకు వెళ్ళేసరికి అందులో తనకు కావలసిన యోధుడెవడో కనిపెట్టడం పొరుగురాజుకు అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వలన కనిపెట్టవలెనని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కాని ఎప్పటికప్పుడే యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుంచి తప్పించుకొని రాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒకడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇయ్యబోయే బహుమానం అందుకోవలసింది అని వేడుకున్నట్టు నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకి వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్ట చింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదికి విసరబోయాడు. కాని ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదటి నుంచి ఈ వాలకమంతా కనిపెడుతూనే ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి దొరకపుచ్చుకొని దుర్మార్గుడైన పొరుగురాజును కసుక్కుమని పీక తెగవేశాడు.
అతని తలను కత్తి మొనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు, సమయోచితానికి, బుద్ధిబలానికి ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలను దాచిన కారణం రాజకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తను కాపాడిన విధం అంతా పూసగుచ్చినట్లు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో కూడా రాజకుమారినిచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. శుభం.